So our next participants, RK Degree College. Students P. Dushyant, Rosie Padnaik and Meghna. వీరు ఎంచుకున్న అంశం ఫైండ్ యువర్ ఇన్నర్ సూపర్ హీరో. జై శ్రీరామ్ అండి. నేను రోజీ పట్నాయక్. జై శ్రీరామ్. ఓం శ్రీ గురుభ్యో నమః. నా పేరు దుష్యంత్. మేమిద్దరం ఆర్కే డిగ్రీ కళాశాల నుంచి వస్తున్నాం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. నవరసభరణ రామాయణం అని అంటాం కదండి. రామాయణంలో సంతోషం, బాధ, వీరత్వం ఇలా ఎన్నో రసాలు ఉంటాయి. అలా మనందరిలో కూడా కొన్ని కామన్ ఇమోషన్స్ ఉంటాయి కదా. సో దుష్యంత్, మనందరిలో ఉన్న కామన్ ఇమోషన్స్ చెప్పగలవా? సరే, మనందరిలో కామన్ ఎమోషన్స్ గురించి మాట్లాడుకునే ముందు నువ్వు అన్నట్టు నవరసభరణ రామాయణం అన్నాం కదా. రామాయణంలో అనేక రసాలు ఉన్నాయి. అయితే వీరత్వం, భయానకం వీటన్నింటి గురించి మనం మాట్లాడుకుంటాం. కానీ ఆగి ఆలోచించేవి కొన్ని ఉంటాయండి. అవేంటో తెలుసా? బాధ, కష్టం. వీటి దగ్గర ఆగినప్పుడు మనందరం ఒక్క క్షణం నిలిచిపోతామట. అయితే సరే, వీటిలో ఏదైనా ఒక అంశం గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను బాధ గురించి మాట్లాడతా. ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో ఎవరైనా నేను జీవితంలో ఈ రోజు దాకా ఏ రోజు కష్టాన్ని, బాధని చూడలేదు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఖచ్చితంగా ఉండరు. కనుక అయితే ఒక్క క్షణం ఆలోచిద్దాం. బాధ వచ్చినా, కష్టం వచ్చినా మనం ఏం చేస్తామండి? ముందు నేను చెప్తాను. నేనైతే కష్టం వచ్చినా, బాధ వచ్చినా ఆ శ్రీరాముడి వద్దకు వెళ్ళి, స్వామి నీకు నమస్కరిస్తున్నాను, ఈ కష్టం నుంచి నన్ను బయటకు తీసుకువెళ్ళు తండ్రి, నాకు మళ్ళీ సంతోషాన్ని ప్రసాదించు అని అడుగుతాను. ఇంతే కదండి. మనకి కష్టం వస్తే దేవుడి దగ్గరికి వెళ్తాం కదా. సంతోషం వస్తే వెళ్తామో లేదో తెలియదు, కానీ కష్టం వస్తే మాత్రం ఖచ్చితంగా వెళ్తాం కదా. అయితే ఎప్పుడైనా ఆలోచించారా? మనం మన కష్టాలను చెప్పుకునే ఆ దేవుడు అంటే సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడికి కానీ, ఆ హనుమంతుల వారికి కానీ, మన సీతమ్మకు కానీ కష్టం వచ్చిందా? వాళ్ళు బాధపడ్డారా అని ఆలోచించారా? అయితే ఒక్కసారి వాళ్ళ కథ చెప్పుకునే ముందు నా ఫేవరెట్ క్యారెక్టర్ ఎవరో తెలుసా రామాయణంలో? ఇక్కడ చాలామంది ఆ రామాన్ని జపించగానే వాళ్ళలో ధైర్యం వస్తుందట. ఆ వీరుడు కథ వింటే రోమాలు నిక్కబరుచుకుంటాయట. ఎవరాయన? నా హనుమంతుడు. అయితే మీ అందరికీ నా హనుమంతుడి కథ చెబుతాను, వినండి. మీరందరూ హనుమనామాన్ని జపించగానే, అంటే ఇక్కడ చాలామంది ఉన్నారు కాబట్టి ఒక విషయం అడుగుతా. రాత్రి అయింది, పడుకున్నాం. రాత్రి ఎందుకో తెలివి వచ్చి దాహం వేసింది. నీళ్ళు తాగాలంటే బయటకు వెళ్ళాలి. అమ్మని లేపుతామంటే తిడుతుందేమో, నాన్నని లేపుదామంటే నిద్రపాటు చేసామంటారేమో. వెంటనే ఏం చేస్తాను తెలుసా? చీకట్లో ధైర్యాన్ని తెచ్చుకొని చీకట్లో అడుగుపెట్టి జై శ్రీరామ్ జై హనుమాన్ అని హనుమాన్ చాలీసా. ఇక్కడ ఎంతమంది చదువుకోరు? ఏదో ఒకసారి చదువుకునే ఉంటారు కదా ఖచ్చితంగా. అలాంటి హనుమంతుడు ఈ రామాయణ గాథలో బాధపడ్డాడటండి. ఎంత ఆశ్చర్యమో కదా హనుమంతుడట. అయితే ఆ కథ చెబుతాను, వినండి. సీతాన్వేషణ సమయంలో సుగ్రీవుడు అక్కడ ఉన్నటువంటి వానర సైన్యాన్ని మొత్తం 4 భాగాలు చేశాడట. ఒక భాగాన్ని తూర్పు దిశకు, మరొక భాగాన్ని ఉత్తర దిశకు, మరొక భాగాన్ని పడమర దిశకు, మరొక భాగాన్ని దక్షిణ దిశకు పంపాడట. అయితే దక్షిణ దిశకు పంపినటువంటి భాగంలో హనుమంతుడు, అంగదుడు, జాంబవంతుడు లాంటి వీరులతో పాటు అనేక మంది వానర సైన్యం ఉన్నారట. అయితే వీళ్ళు దక్షిణ దిశకు వెళ్ళడంలో ఎంతో కష్టపడ్డారట. రాయలని, రప్పలని అన్నింటినీ దాటి చివరికి ఒక మాయాగుహలోకి వెళ్ళిపోయారట. అయితే ఈ వానర వీరులు మాయాగుహలోకి వెళ్ళడం చూసినటువంటి ఆ మాయాగుహ సంరక్షకురాలైనటువంటి ఒక మహిళ, ఈ వానర వీరులు ఏదో ఒక మంచి కార్యక్రమాన్ని చేయడానికి వెళ్తున్నారు అని గ్రహించి, వీళ్ళలో ఉండే ఆ ఉద్దేశాన్ని గ్రహించి ఆ మహిళ వీరికి ఆ దారిని చూపించిందట. తద్వారా ఆ వానర వీరులందరూ ఆ మాయాగుహనైతే దాటారటండి.
లేదండి. కానీ మాయాగుహను దాటిన వానర వీరులకు అప్పుడు ఆలోచన వచ్చిందట, మనం సుగ్రీవుడు ఇచ్చిన సమయాన్ని దాటిపోయాం, వెనక్కి వెళితే సుగ్రీవుడు చంపేస్తాడు, ముందుకు వెళదామంటే ఇంత పెద్ద సముద్రాన్ని మనం దాటగలిగే సమర్థులమా కాదా అని ఆలోచించారట. అయితే వాళ్ళందరిలో పెద్దవాడు జాంబవంతుడు. ఈ వానర వీరులంతా ఏమనుకున్నారో తెలుసా అండి, నేను ఈ సముద్రాన్ని దాటలేనేమో, వెనక్కి వెళ్ళి సుగ్రీవుడి చేతిలో చనిపోవడం కంటే ఉపవాసాలు చేసి ఇక్కడే మనందరం చనిపోదామని అనుకున్నారట. అయితే వాళ్ళందరిలో పెద్దవాడైనటువంటి జాంబవంతుడు ముందుకు వచ్చి ఇలా అడిగాడట, ఓ వానర వీరులారా, మీరా భయపడుతున్నారు? మనం ఎవరం? మనం రాముడు వదిలిన బాణం లాంటి వాళ్ళం, మనం ఏనాడు భయపడకూడదు, మనలో వీరులు ఉన్నారు అని చెప్పి జాంబవంతుడు అడిగాడట. ఆ మాట వినగానే అక్కడ వానర వీరుల్లో ఒక ధైర్యం పొంగు వచ్చిందట. ఒక్కొక్కరు ఇలా అన్నారంట, నేను 30 యోజనాలు వెళ్తాను, నేను 40 యోజనాలు వెళ్తాను, నేను 50 యోజనాలు వెళ్తానని అన్నారట. అయితే జాంబవంతుడు ఒక్క క్షణం ఆలోచించకుండా, హనుమా ముందుకి రా నువ్వు అని పిలిచి హనుమంతుడితో జాంబవంతుడు ఇలా అన్నాడట, హనుమా, ఇక్కడ ఉన్న వానర వీరులంతా 30 యోజనాలు 40 యోజనాలు 50 యోజనాలు వెళ్తామంటున్నారయ్యా, కానీ పూర్తిగా 100 యోజనాలు పోనీ వెళ్ళిన వాళ్ళు అక్కడ ఉండి తిరిగి వస్తారో రారో అని చెప్పడం లేదు. నేను నమ్ముతున్నాను నువ్వు సమర్థుడు అని, నువ్వు కూడా నమ్ము, నువ్వు మా అందరిలో సమర్థుడు, ఈ పని చేయడానికి నువ్వే శ్రేష్ఠుడు అని చెప్పి వెన్ను తట్టి ప్రోత్సహించి జాంబవంతుడు నా హనుమంతుణ్ణి సీతమ్మ జాడ కనుగోమని పంపించాడట. ఆ మాట వినగానే నా హనుమంతుడికి ధైర్యం వచ్చి రాముడు వదిలిన బాణం వలె ఆకాశంలోకి ఎగిరాడట. అయితే నా హనుమంతుడు లంకాపట్టణాన్ని చేరాడట. లంకాపట్టణానికి చేరిన నా హనుమంతుడు నీ సీతమ్మని ఎలా వెతికాడో చెప్పనా? ఆకుని వెతికాడే, ముళ్ళుని వెతికాడు, రాయిని వెతికాడు, రప్పని వెతికాడు, ఎన్ని వెతికినా ఏమి లాభము దొరకలేదు నీ సీతమ్మ జాడ. నా హనుమంతుడట లంకాపట్టణం నందు ఒక చిన్న ఆకుని, రాయిని, అన్నింటినీ వెతికాడట. ఇన్ని వెతికిన నా వీరుడికి నీ సీతమ్మ కనబడలేదట. పోనీ ఆకుని వెతికినవాడు చెట్టుని వదిలాడా, రాయిని వెతికినవాడు కొండని వదిలాడా? ఆకుతో ఆగాడా నా వీరుడు, చెట్టు దాకా వెతికాడట. రాయితో ఆగాడా నా వీరుడు, కొండ దాకా వెతికాడట. ఇన్ని వెతికినా నా వీరుడికి నీ సీతమ్మ దొరకక చెట్టు కింద కూర్చున్నాడట. కూర్చొని ఏం ఆలోచించాడో తెలుసా? అయ్యో సీతమ్మ కనబడలేదే, ఏ ముఖం పెట్టుకొని రామచంద్రమూర్తి వద్దకు నేను వెళ్తాను, ఏ ముఖం పెట్టుకొని నన్ను నమ్మిన జాంబవంతుడి వద్దకు వెళ్తాను, ఏ ముఖం పెట్టుకొని సీతమ్మ జాడ లేకుండా వాళ్ళ దగ్గరకు వెళ్తానని బాధపడ్డాడట. అలా బాధపడిన హనుమంతుడు మనందరిలా, మనలో చాలా మందిలా కష్టం వచ్చిన వెంటనే ఇక్కడతో నా జీవితం అయిపోయింది అని అనుకోకుండా ఒక్కసారి ఆలోచించాడంట. ఏం ఆలోచించాడు? హనుమంతుడికి వేరే ఆలోచన ఏమీ ఉండదండి. హనుమంతుడు ఆలోచించాడు అంటే అది రామచంద్రమూర్తి గురించి మాత్రమే ఆలోచిస్తాడు. వెంటనే కళ్ళు మూసుకొని హనుమంతుడు అనుకున్నాడంట, నా శ్రీరాముడిని తలుచుకున్నాడు, నా సీతాదేవిని తలుచుకున్నాడు, నా లక్ష్మణస్వామిని తలుచుకున్నాడు, నా జాంబవంతుడిని తలుచుకున్నాడు. ఇన్ని మందిని తలుచుకున్న నా హనుమంతుడికి వెంటనే ధైర్యం తిరిగి వచ్చింది. అలా ధైర్యం తిరిగి వచ్చి హనుమంతుడు అనుకున్నాడట, అనిర్వేద శ్రియో మూలమనిర్వేదో పరం సుఖం, అనిర్వేదో హి సతతం సర్వార్దేషు ప్రవర్తక. అనిర్వేద, నేను నిరుత్సాహపడడమా? ఎవరిని నేను? రామభంటుని నేను. ఎవరిని నేను? రాముడు వదిలిన బాణాన్ని నేను భయపడడమా? నేను నిరుత్సాహపడటమా? లేదు, నేను నా ఉత్సాహాన్ని కోల్పోను, ఆ ఉత్సాహంతోనే నా సీతారాములను కలుపుతాను, నా సీతారాములను చూస్తాను అని బయలుదేరి మొదలుపెట్టి సీతమ్మ జాడను రాముల వారికి తెలియజేశాడట. మనలా ఆగిపోయి ఉంటే సీతమ్మ రాముల వారు ఎప్పటికీ కలిసేవారు కాదేమో కదా. కనుక మనం కూడా కష్టం వచ్చినప్పుడు అక్కడితో ఆగిపోకుండా, ఇక్కడ ఏం జరిగిందండి? హనుమంతుడిలో ఆ ధైర్యం ఉన్న వీరుడు దాగి ఉన్నాడు. ఆ ధైర్యం దాగి ఉన్న వీరుడిని మొదట జాంబవంతుడు గుర్తిస్తే రెండవసారి హనుమంతుడు తనంతట తానే గుర్తించాడట. అంటే తనలో ఉన్న తనకే తెలియనటువంటి ఒక సూపర్ హీరోని హనుమంతుడు గ్రహించి బయలుదేరాడట. అలా గ్రహించి బయలుదేరినప్పుడే తను బయలుదేరినటువంటి కార్యం సక్సెస్ అయింది. అయితే నువ్వేమంటావు? రామాయణంలో అన్నిటికంటే ఎక్కువ బాధ హనుమంతుడే పడ్డాడా? నేను నా హనుమంతుడే బాధపడ్డాడు అనలేదే. నా రాముల వారు, నా లక్ష్మణుడు, నా జాంబవంతుడు అందరూ రామాయణంలో ఉన్న ప్రతి పాత్ర ఏదో ఒక సమయంలో బాధని, కష్టాన్ని చూసింది.
నీ రాములు వారు, నీ హనుమంతులు, నీ లక్ష్మణులు, నీ సుగ్రీవులే బాధపడ్డారా? మా సీతమ్మది బాధ కాదా? చెప్పాలంటే అందరికంటే ఎక్కువ బాధ మా సీతమ్మదే. ఎందుకంటే రాములు వారితో సుగ్రీవులు, లక్ష్మణులు, హనుమంతులు అందరి తోడు సహాయం ఉంది. కానీ నా సీతమ్మకి లంకలో రావణాసుడు బందీలో ఒంటరి మహిళ ఎంత బాధపడుంటుందో ఆలోచించండి. అంత బాధలో కూడా ఆవిడ ఎంత నరకం అనుభవించి అక్కడ ఉండుంటారో ఆలోచించండి. నువ్వు నీ హనుమంతుడి కథ చెప్పావు కదా, ఇప్పుడు నేను నా సీతమ్మ కథ చెప్తాను. అశోకవనంలో సీతాదేవి ఉన్నప్పుడంట ఆవిడ రావణాసుడు బందీలో ఉండారు కదా, ప్రతి క్షణం రాముల వారి కోసమే ఆలోచించేవారంట. ఈ రోజు నా రాముల వారు వస్తారు, నన్ను తీసుకువెళ్తారు అని ఆవిడ ఆయన కోసం వెయిట్ చేసేవారంట. ఒక రోజు గడిచింది, 2 రోజులు గడిచాయి, చాలా సమయం గడిచింది. ఆవిడ నిరాశకు గురే అనుకున్నారంట, నా రాములు వారు మరి రారేమో, నా రాముడు లేని జీవితం నాకు మరి వద్దు అని అనుకొని ఆవిడ జడని అక్కడ చెట్టు పైన కొమ్మకి వేసుకొని ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నారంట. ఎంత బాధ విషయం! సీతమ్మ ఆత్మహత్య చేసుకోవాలనుకుందంట. అలాంటి సమయంలోన సీతమ్మ రాముల వారి నామాన్ని విన్నాదంట, రాముల వారి జపాన్ని విన్నాదంట. అప్పుడు నీ హనుమంతుడంట రాముల వారి నామాన్ని జపిస్తుండారంట. ఆ మాట వినగానే సీతాదేవిలో ఎక్కడో ఆశ పుట్టిందంట. నా రాముల వారికి తెలిసిన వాళ్ళు ఎవరో ఉన్నారు, నా రాముల వారి నామాన్ని ఎవరో జపిస్తున్నారు అని ఆవిడ చూసేసరికి హనుమంతులంట. మొదట ఆవిడ చూసి భయపడ్డారంట. ఎందుకో తెలుసా? లంకలో ఉన్నప్పుడంట సీతాదేవి చిన్న చీమని చూసినా కూడా రావణాసుడే ఏమో మారువేషం వేసుకొని నా వద్దకు వస్తున్నాడేమో అని అనుకున్నారంట. హనుమంతుడు కూడా చూసి ఆవిడ అలానే భయపడ్డారంట, రావణాసుడే ఏమో మారువేషం వేసుకొని వస్తున్నాడేమో అని. అందుకు హనుమంతులు కన్నారంట, నిన్ను నిజంగానే నా రాములు వారు పంపించుంటే నా రాముల వారి రూపాన్ని నువ్వు వర్ణించు అన్నారంట. అప్పుడు హనుమంతులు అన్నారంట, రామః కమలపత్రాక్షః అని అన్నారంట. అంటే రాములు వారి కళ్ళు కమలపత్ర అంటే కమల పువ్వులా ఉంటాయి, అంత అందంగా ఉంటాయని వర్ణించారంట. అయితే దుష్యంత్, నీ హనుమంతుడు నా సీతమ్మకి రాముల వారి కళ్ళ కోసమే ఎందుకు చెప్పారు? ఏమనుకుంటున్నాను నా హనుమంతుడి గురించి? వానరుడు, ఆయనకి ఏం తెలియదు అనుకుంటున్నావా? సరే, మనమే ఆలోచిద్దాం. ఏదైనా మనం ఎదుట వ్యక్తి మీద ప్రేమ చూపించినా, గౌరవం చూపించినా, ఎవరి కోసమైనా వేచి చూస్తున్నా మన శరీరం అంతటిలో మొట్టమొదటిగా అవి దేని చెప్తాయో తెలుసా? మన కళ్ళు చెప్పేస్తాయండి. అందుకే సీతమ్మ అడగగానే నా హనుమంతుడు క్షణం కూడా ఆలోచించకుండా శ్రీరామచంద్రుడు కళ్ళు వర్ణించాడట. భలే చమత్కారుడని హనుమంతుడు. ఇలా అడగగానే హనుమంతుడు అన్నారు, ఇలా చెప్పగానే సీతాదేవి అన్నారంట, నా హనుమంతులు ఎలా ఉన్నారు, లక్ష్మణులు ఎలా ఉన్నారు అని అడిగారంట. చూడండి, అంత బాధలో కూడా సీతాదేవి ఆమె కోసం ఆలోచించలేదు. నా రాములు వారు ఎలా ఉన్నారు, లక్ష్మణులు ఎలా ఉన్నారు అని అడిగారు. మనం ఏంటి, బాధ వస్తే అయ్యో దేవుడా నా బాధ ఎప్పుడు పోతుంది, నేనెప్పుడు బాగుపడతానని ఆలోచిస్తాం తప్ప నా తల్లిదండ్రులు ఏమవుతారు, మిత్రుబంధువులు ఏమవుతారని ఒక్క క్షణం ఆలోచిస్తామా? కానీ సీతాదేవి చూడండి, రాముల వారి కోసం లక్ష్మణుల వారి కోసం కూడా అడిగారంట. అలా అడగగానే హనుమంతుడు అన్నారంట, తల్లి, రాముల వారు ప్రతి క్షణం నీ గురించే ఆలోచిస్తున్నారు, సుగ్రీవులు ఇంకా లక్ష్మణులు కూడా నీ క్షేమాన్నే కోరుకుంటున్నారు. మేమందరం త్వరలో వచ్చి ఈ రాక్షసులు వినాశం చేసి నిన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్తాం తల్లి అని అన్నారంట. అలా అనగానే ఆ మాట విని సీతాదేవి అన్నారంట, కళ్యాణి భతగాధేయం లౌకికి ప్రతిభాతిమా ఏతి జీవంత ఆనందమో నరం వర్ష సతాదపి. అంటే ఏంటో తెలుసా? మనం బ్రతికుంటేనే కదా జీవిత అంతంలో కూడా ఆనందాన్ని పొందగలం. అది ఆలోచించారు కాబట్టే నా సీత ఆత్మహత్య చేసుకోకుండా ఆగిపోయి బ్రతికుంటేనే శ్రీరాముడు వారిని నేను చూడగలను, బ్రతికుంటేనే శ్రీరాముతో నా జీవితం గడపగలను.
బ్రతికుంటేనే శ్రీరాముతో నేను సంతోషంగా ఉండగలను అనుకున్నారు ఆవిడ. అందుకే ఆవిడ ఆత్మహత్య చేసుకోకుండా నాలో వెయిట్ చేసే శక్తి నాలో ఉంది అని ఆవిడ నమ్మింది. ఆ నమ్మకంతో ఆవిడ ఆయన కోసం వెయిట్ చేసింది. కాబట్టి మనం కూడా మన లైఫ్లో ఎంత బాధ ఎదురైనా కూడా వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తేనే ఆనందం మన వద్దకి వస్తుంది. చూసావా, నీ సీతమ్మ కథ వినగానే నాకేమనిపించిందంటే, నీ సీతమ్మ కూడా నా హనుమంతుడిలాగే తనలో ఉన్న తనకే తెలియనటువంటి ఆ ధైర్యవంతురాలైన మహిళను బయటకు తీసుకువచ్చి రామచంద్రమూర్తి కోసం వేచి ఉందట. ఇదంతా విన్నాక నాకు చాలా చెప్పాలనిపిస్తుందండి. అంటే సీతమ్మ, హనుమంతుడు, రామచంద్రమూర్తి వీళ్ళేనా కష్టాలను దాటింది? ఇలా మనం ఒక చిన్న కథ చెప్తా. ఒక సాధారణ మహిళ చిన్నప్పుడే బాల్య వివాహం చేశారట. ఆమెకు బాల్య వివాహం చేసి 2 పిల్లల తల్లి అయిందట. అయితే తను 3వసారి గర్భిణిగా ఉన్నప్పుడు ఆ గ్రామంలో ఉండే ప్రజలంతా తమ పైన నింద వేసి ఆ మహిళను, ఆ గర్భిణిని 2 పిల్లలతో సహా ఊరి నుంచి వెలివేశారట. వెలివేసిన ఆ మహిళ ఈరోజు ఎవరో తెలుసా అండి? మనం ఎంతో గొప్పగా మదర్ ఆఫ్ ఆర్ఫన్స్ ఇన్ ఇండియా అని చెప్పుకునే పద్మశ్రీ సింధుతాయ్ సప్కల్ గారు. అలాగే ఎందరో మహానుభావులు, సునీత కృష్ణన్ కావచ్చు. అంతెందుకండి, పొద్దున్న మనకి ప్రసంగంలో ఒక ఆయన ఒక మాట అన్నారు, రామాయణం చదివితే గాని నేను ఇంట్లోంచి అడుగు బయటకు పెట్టను అన్నారు. అంటే ఆయన నరాల్లో రామాయణం ప్రవహిస్తుంది. ఇలా రామాయణాన్ని వాళ్ళలో నింపుకొని జీవితంలో ఉన్నత శిఖరానికి చేరుకున్న వాళ్ళు ఎందరో మహానుభావులు ఉన్నారు. అయితే ఒక్క ప్రశ్న, వాళ్ళందరూ చేసింది మనం చెయ్యలేమా? వాళ్ళందరూ చేసింది మనం ఎందుకు చేయలేమని ఆలోచించాలి. రాములు వారు ఎవరండి? నాలాగా మీలాగా సాధారణ మానవుడే రాముడు. అంటే నిన్న గౌరవనీయులైనటువంటి శ్రీమాన్ జ్ఞానేశ్వర్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, పట్టుమని 10 ఇళ్ళు కూడా లేని గ్రామంలో ఒక రామాలయం ఉంటుందట. దానికి కారణం ఏంటి అంటే, రాముడు కూడా మనలాంటి వాడే కాబట్టి ఆ రామాలయానికి వెళ్ళి రాముడిని చూడగానే, అంటే నాకు కష్టం వచ్చినా బాధ వచ్చినా రామాలయానికి వెళ్ళి రాముడిని చూస్తే, ఆ రాముడిని చూస్తే చాలట మనకు అనిపిస్తుందట, అయ్యో నా శ్రీరామచంద్రమూర్తి కూడా నాలాంటి వాడే కదా, నా శ్రీరామచంద్రమూర్తి కూడా కష్టాలని బాధలని దాటాడు కదా, ఆయన చేసినప్పుడు నేను ఎందుకు చేయలేను అని మనకు అనిపిస్తుందట. ఎలాగైతే హనుమంతుడికి రామనామాన్ని వినగానే ధైర్యం వచ్చిందో, ఎలాగైతే సీతమ్మకు రామనామాన్ని వినగానే ధైర్యం వచ్చిందో, అలాగే ఈ రామాయణ పారాయణం చేస్తే మనకి ఎంత ధైర్యం వస్తుందో ఒక్కసారి ఆలోచించండి. రామాయణం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, మనిషిని మనిషిగా మార్చడమే రామాయణం యొక్క ముఖ్య ఉద్దేశం. మనిషిని మనిషిగా మార్చడం అంటే మనలో ప్రతి ఒక్కరిలో మనకే తెలియనటువంటి ఒక సమర్థుడు, ఒక యోధుడు, ఒక వీరుడు ఉన్నారు. వాళ్ళని మనం బయటకు తీయాలి. ఆ బయటకు తీసే వెలుగునిచ్చేది రామాయణం. కనుక ఆ శ్రీరామచంద్రమూర్తిని, ఆ రామాయణ మహాగ్రంథాన్ని ఈ రామాయణ ప్రాంగణంలో ఉన్న మనం శిరస్సు వంచి పాదాభివందనములు చేసుకుందాం. జై శ్రీరామ్. నా సీతమ్మ, నా హనుమంతుడు, నా లక్ష్మణ స్వామి అంటుంటే చాలా ముచ్చటేసింది. మీ వాళ్ళేనా, మా వాళ్ళు కూడానా వాళ్ళు? సో మా సీతమ్మ, మా హనుమంతుల వారు కూడా. సో వీరిని ఆర్కే కాలేజ్ స్టూడెంట్స్ అయిన రోజీ పట్నాయక్ మరియు దుష్యంత్ని సత్కరించవలసిందిగా నారాయణం కుటుంబ సభ్యులు శ్రీమాన్ శ్రీనివాస్ నారాయణం గారిని, కుమారి నిత్యాగౌరి నారాయణంని కోరుతున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.